అవతార్ మెహర్ బాబా की जय। లిజన్ హ్యుమానిటీ, మానవాళికి సందేశం అనే ఈ గ్రంథాన్ని మనం చదువుకోబోయే ముందు బాబా ప్రేమికులమైనటువంటి మనము తెలుసుకోవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదట ఈ మనకందరికీ తెలుసు గాడ్ స్పీక్స్, అలాగే డిస్కోర్సెస్, ఈ గ్రంథాలన్నీ సమకూర్చి సరిదిద్ది బాబా ఇచ్ఛానుసారం ప్రచురించినటువంటి డాన్ స్టీవెన్స్ ఈ గ్రంథానికి కూడా ఆయన కూర్పు వహించాడు. ఈయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మెహర్ బాబాకు అంకితమై తన జీవితాన్ని బాబా పాదాలకు సమర్పించిన ధన్యజీవి డాన్ ఈ స్టీవెన్స్. ఇతడు 1919వ సంవత్సరంలో అమెరికాలో నెవాడా అనే ప్రాంతంలో జన్మించాడు. తర్వాత ఆ కుటుంబం అంతా కాలిఫోర్నియాకు తరలి వెళ్ళిపోయారు. డాన్ 7 సంవత్సరాల వయసులో ఉండగా తండ్రి మరణించాడు. తల్లి డాన్కి అలాగే అతని అన్నలకు విద్యాబుద్ధులు నేర్పించింది. డాన్ స్టీవెన్స్ కెమిస్ట్రీలో రీసెర్చ్ స్కాలర్గా చదువు పూర్తి చేసి ఆయిల్ ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం పనిచేశాడు. ఈ సమయంలోనే హజరత్ ఇనయత్ ఖాన్, ఈయన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతడు పశ్చిమ దేశాలలో సూఫీయిజంని పరిచయం చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఈ సమయంలోనే డాన్కి ఈ సూఫీ మతం గురించి వినడం జరిగింది. ఇనయత్ ఖాన్ 1927వ సంవత్సరంలో మరణించాడు. ఇతని తర్వాత రబియా మార్టిన్ అనే ఆవిడ ముర్షీదాగా విధులను నిర్వర్తించింది. ఆమె ఒక గురువును అన్వేషించే ప్రయత్నంలో మెహర్ బాబా పేరు వింది. ఈ సూఫీ మతాన్ని లీడ్ చేసేందుకు మెహర్ బాబాని సంప్రదించింది. ఆయన దీనికి సూఫీయిజం రీఓరియంటెడ్ అనే పేరుతో పునరుద్ధరించడానికి అంగీకరించారు. ప్రపంచంలో సూఫీ మతాన్ని అనుసరించే వారందరూ పాటించే రీతిలో సూఫీ మత సూత్రాలను, నియమాలను నిర్ధారించారు. ఈ సూఫీ రీఓరియంటెడ్ సంస్థకు డాన్ ఈ స్టీవెన్స్ ని, అంటే రబియా మార్టిన్ తర్వాత ఐవీ జ్యూస్ ని, ఇద్దరిని బాబా నియమించారు. 1952వ సంవత్సరంలో న్యూయార్క్లో డాన్ స్టీవెన్స్ మొదటిసారిగా బాబాను కలిశాడు. అప్పటి నుండి బాబా డాన్ని తన ఆధ్యాత్మిక పుత్రునిగా సూచించేవారు. అంతేకా డాన్ని తన సన్నిహిత మండలిలో ఒకనిగా ఎన్నుకున్నారు. అలాగే అతనికి బుద్ధి, హృదయము, బాబా మనకి చెప్పడం అందరికీ తెలుసు, హెడ్ అండ్ హార్ట్ రెండు బ్యాలెన్స్ అయితే వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందున్నట్లు అని చెప్పారు. అందువలన ఇతనిలో బుద్ధి, హృదయము రెండు సమంగా తొలతూగుతాయి అని కూడా చెప్పేవారట. హీ హ్యాడ్ ఆల్మోస్ట్ పెర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ హెడ్ అండ్ హార్ట్ అని చెప్పారు. బాబా సూఫీయిజం రీఓరియంటెడ్ తరఫున డాన్ని, ఐవీ జ్యూస్ ని, గాడ్ స్పీక్స్ అనే గ్రంథాన్ని సంపాదకత్వం వహించమని చెప్పారు. అలాగే దాన్ని ప్రచురించవలసిందిగా కూడా కోరారు. ఆ తర్వాత, అంటే గాడ్ స్పీక్స్ వచ్చిన తర్వాత బాబా డాన్ని పశ్చిమ దేశ వాసుల కొరకు డిస్కోర్సెస్ ని తిరిగి ఎడిట్ చేయమని అడిగారు. దానితో పాటు లిజన్ హ్యుమానిటీ కూడా కూర్చమని చెప్పారు. ఈ గ్రంథంలో మొదట, అంటే ఈ గ్రంథం ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, ఈ విషయం లార్డ్ మెహర్లో బావూజీ చెప్పిన విషయం కూడా మనం తెలుసుకోవాలి. 1955 సంవత్సరంలో బాబా 4 భాషా ప్రాంతాల నుండి తన సహవాసీయులను, అంటే తన ప్రేమికులను రావించి వాళ్ళందరికీ సహవాస భాగ్యం ఇచ్చారు. దానికి ఫ్రాన్సిస్ బ్రెబజాన్, డాన్ స్టీవెన్స్ కూడా రావడం జరిగింది.
తర్వాత బాబా అంటే నవంబర్ 9వ తేదీన మెహరాబాద్ రాలేదట. ఆ రోజు ఆది జూనియర్, ఫ్రాన్సిస్ బ్రాబజాన్, డాన్ స్టీవెన్స్ వీళ్ళు ఎల్లోరా గుహలను సందర్శించి తిరిగి అహ్మద్ నగర్ వచ్చారు. మర్నాడు ఉదయం వీళ్ళ ముగ్గురు కలిసి నారిమన్, మెహర్జీ, విష్ణు వీరితో కలిసి మెహరాజాద్ వెళ్ళడం జరిగింది. బాబా మండలి వారితో కొన్ని విషయాలు చర్చించారు. తర్వాత ఫ్రాన్సిస్ ని, డాన్ని ఆ మెహరాజాద్ ప్రాంతం అంతా కూడా అంటే మెహరాజాద్ ప్రాపర్టీని చూసి రమ్మన్నారు. ఎరిచ్ వారిని ఆ ప్రాంతం అంతా చూపించి ఏకాంతవాసపు కొండ అంటే టెంబి కొండ అని పిలుస్తారు. దానిపై కూడా తీసుకువెళ్ళాడు. ఆనాటికి మధ్యాహ్నం బాబా మెహరాబాద్ వెళ్ళడం జరిగింది. కొండ మీదకు వెళ్ళాక బాబా డాన్ స్టీవెన్స్ ని రమ్మనమని పిలిచి అతని యొక్క అనుభవం ఎలా ఉంది? అతను మొట్టమొదటిసారిగా ఇండియా రావడం జరిగింది. బాబా సహవాస కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కూడా అతనికి కలిగింది. తన అనుభవాన్ని అడిగినప్పుడు డాన్ తన స్పందనను తర్వాత ఇలా చెప్పాడు. అతడు ఏమంటాడు అంటే, "మొత్తం అంతా కూడా అద్భుతంగా ఉంది. అందంగా, లోతుగా కదిలించేదిగా ఉంది. అందువలన నేను ఏమీ మాట్లాడలేకపోయాను, చెప్పలేకపోయాను. నాకే కాదు, బాబా సన్నిధిలో చాలా మందికి ఇలాగే ఉంటుంది అనుకుంటాను. ఒకరికి మాట పెగలదు. ఒకరికి బాబాతో సంభాషణ ముందుకు సాగదు. దాంతో నిరాశకు కూడా లోనవుతారు. లోతైన వెచ్చదనాన్ని అనుభూతి పొందుతారు. ఈ ఫీలింగ్స్, ఈ భావాలు ఏమీ లేని వారు కూడా మాటల్లో చెప్పలేనిది ఆ అనుభవం" అని బాబాకు అంటే మాట పెగలని పరిస్థితుల్లో కూడా తన భావాలను కొన్ని తెలియజేసిన తర్వాత బాబా తన కుర్చీ ప్రక్కనే మరో చిన్న కుర్చీలో ఉంచినటువంటి ఒక కొన్ని పేపర్ల దొంతరలను సూచించారు. బాబా ఎరిచ్‌కి సైగ చేసినప్పుడు ఎరిచ్ వాటిని బాబాకు అందివ్వడం జరిగింది. బాబా వాటిని తన మోకాళ్ళపై ఉంచి తిరగవేయసాగారు. అప్పుడు ఎరిచ్ డాన్‌తో ఇలా చెప్తున్నాడు. బాబా ప్రజా దర్శనాల సమయాలలో, వివిధ సందర్భాలలో ఇచ్చిన అనేక సందేశాలు ఇవన్నీ. వాటిని జాగ్రత్తగా సేకరించి ఉంచారు. కానీ అవి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ప్రచురించబడలేదు. బాబా వాటిని నీవు గాడ్ స్పీక్స్ ఏ విధంగా అయితే సవరించావో, ఆ విధంగా చే గాడ్ స్పీక్స్ చేసినట్లుగా ఈ వ్యాసాలను కూడా సవరించాలని కోరుతున్నారు. నీకు ఎలా బాగుంటే అలా వాటిని సరిదిద్ది ఒక చిన్న పుస్తకంగా తయారు చెయ్యాలని బాబా కోరుతున్నారు అన్నాడు. బాబాకు తన మీదున్నటువంటి నమ్మకానికి డాన్ కదిలిపోయాడు. వెంటనే "తప్పకుండా బాబా! నాకు కూడా చెయ్యాలని ఉంది. చాలా సంతోషంగా ఉంది" అని సమాధానం చెప్పాడు డాన్. బాబా అంటున్నారు, "నిజానికి నీవు వీటిని ఏదో విధంగా ఒక పద్ధతిలో కూర్చి, ఈ సహవాస కార్యక్రమాలకు హాజరైన నీ అనుభవాలతో జత చేర్చి పుస్తక రూపంలో చేస్తే బాగుంటుంది. ఏదైనా మొత్తం అంతా నీకే అప్పగిస్తున్నాను" అన్నారు. డాన్ తల ఊపాడు. బాబా అంటున్నారు, "ఇది నీకు నచ్చితే సమావేశాల గురించి, విషయాలకు అంటే ఈ సమావేశాలను నిర్వహించిన తర్వాత అనేక విషయాలను అంటే దాంట్లో ఉండేటటువంటి సంఘటనలను, సన్నివేశాలను బాబా శిష్యులు రాసి పెట్టేవారు. వాటిని నీకు అందేలా చూస్తాను. ఆ సంఘటనలను చుట్టూ వర్ణనలన్నీ కూడా నీకు నచ్చిన విధంగా అల్లుకోవచ్చు" అన్నారు. డాన్, "బాబా, ఇది ఒక అద్భుతమైన ఆలోచన" అన్నాడు. ఇంకా బాబా అంటున్నారు, "నీకు వచ్చిన సందేహాల గురించి రంజు అబ్దుల్లాను కానీ, బాల్ నటుని కానీ సంప్రదించవచ్చు" అని ముగించారు. ఆ విధంగా లార్డ్ మెహర్ అనే ఈ గ్రంథం సారీ 'లిజన్ హ్యుమానిటీ' అనే గ్రంథం వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ గ్రంథంలో మొదట డాన్ స్టీవెన్స్ తన కృతజ్ఞతలను ఇలా తెలియజేశాడు. ఇటువంటి గ్రంథాన్ని పూర్తి చేయాలి అంటే ఒకరి వల్ల అయ్యే పని కాదు. అనేక మంది సహాయ సహకారాలతో పూర్తి చేయడానికి మాత్రమే అవుతుంది. ఈ పుస్తకంలో రెండవ భాగాన్ని తయారు చేయడంలో మూల వ్యాసాలను, బాబా చెప్పిన మూల సందేశాలను ఏర్చి కూర్చిన వారెందరో ఉన్నారు. ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. బాబా ప్రవచనాలను కూర్చి సరిచేసినటువంటి సిడి దేశ్ముఖ్ ప్రముఖ పాత్రను వహిస్తాడు. అంతేకాక బాబా యొక్క కార్యదర్శి అంటే సెక్రటరీ అయిన ఆదికే ఇరానీ కూడా చాలా సహాయం చేశాడు. బాబా సెక్రటరీగా ఆదికి ఎంత మాత్రం తీరిక ఉండేది కాదు. మెహర్ ప్రచురణలను నిర్వాహకుడుగా కూడా అతడు పనిచేసేవాడు. రెండవ భాగంలో డాన్ మెహర్ ప్రచురణల నుండి, సర్కిల్ ప్రచురణల నుండి, అవేకనర్ పత్రిక నుండి వాటిలో ముద్రించినటువంటి అనేక విషయాలను గ్రహించి లిజన్ హ్యుమానిటీ అనే ఈ గ్రంథం పొందుపరచబడింది. మెహర్ బాబా 1955వ సంవత్సరం నవంబరు నెలలో ఇండియాలో తన ప్రేమికులను రావించి వారందరికీ తన సహవాస భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ సందర్భంలో ఆ సహవాస కార్యక్రమాలను వర్ణించి చెబుతూ ఫెర్రం బాక్సింగ్ వాలా, కిషన్ సింగ్ వీళ్ళిద్దరూ మొత్తం ఆమూలాగ్రంగా వాటిని గురించి వ్రాసిపెట్టారు. తర్వాత వాటిని రంజు అబ్దుల్లా సరిచూశాడు. రంజు ఎరిచ్ వీరిద్దరూ కూడా లిజన్ హ్యుమానిటీ అనే ఈ గ్రంథం పూర్తి చేసేందుకు సలహాలు, వివరణలు కూడా ఇస్తూ అమోఘంగా సాయపడ్డారు. ఈ గ్రంథంలో మొదటి భాగంలో వ్రాయబడిన సహవాస సంఘటనలు వరుసగా మెహర్ బాబా సహవాసంలోని మొదటి వారంలో జరిగిన సంగతులు, తరువాత వ్యక్తుల గురించి, సంఘటనల గురించి, బాబా ఇచ్చిన సందేశాలు అన్నీ మొత్తం 4 వారాల్లో జరిగిన విషయాలన్నీ కూడా కూర్చడం జరిగింది. సహవాస కార్యక్రమంలో బాబా చేసే సంజ్ఞలకు ఎరిచ్ యథాతథంగా అనువదించేవాడు. అవన్నీ ఒక వరుస క్రమంలో అందరికీ అర్థమయ్యే రీతిలో కూర్చబడ్డాయి. వచ్చిన ప్రేమికుల దృష్టితో ఆనాటి సంఘటనలు, వాటి యొక్క విషయాలు అన్నీ అందించిన వారు కొందరున్నారు. ముఖ్యంగా బాబా సోదరి మణిజా ఎస్ ఇరానీ, ముర్షీదా ఐవి జ్యూస్, బెన్ను, షెర్లీ కోట్ రైట్ వీళ్ళందరూ కృషి కారణంగానే ఈ గ్రంథం పూర్తయింది. ఈ గ్రంథంలోని విషయాలను మెహర్ బాబా అంగీకరించారు, ఆమోదించారు. అయితే ఇందులో ప్రతి విషయాన్ని బాబా వర్ణించినట్లు ఉంది అని చెప్పడం సరికాదు. అయినా ఈ గ్రంథంలోని చాలా భాగం మెహర్ బాబా నేరుగా చెప్పినదని, మిగిలినది బాబా అంగీకరించారని లేదా బాబా అభ్యంతర పెట్టలేదని పాఠకులు విశ్వసించవచ్చును అని డాన్ స్టీవెన్స్ మొదట తన కృతజ్ఞతలను తెలిపాడు. తర్వాత పరిచయ వాక్యాలలో ఆయన ఇలా అంటున్నాడు. సాధారణంగా పరిచయ వాక్యాలు గ్రంథంలోని విషయాలను గాని, రచయిత గురించి గాని తెలియజేస్తాయి. కానీ ప్రస్తుత సందర్భంలో ఈ ఆచారానికి స్వస్తి చెప్పి పాఠకుల గురించి చెప్పడం మంచిదే అని భావిస్తున్నాను. తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సమాధానం కావాలని ఎదురు చూసే జన బాహుళ్యానికి ఈ గ్రంథం ఉద్దేశింపబడింది. నిజానికి ఈ విషయమై అనేక మంది పాశ్చాత్యులు ఇండియా వెళ్ళడం వింతగానే కనపడుతుంది. కానీ నిజానికి తూర్పు దేశవాసులు వేలాది సంవత్సరాలుగా తమ నిత్య జీవితాన్ని అసలైన జీవితంలో ఉండే రహస్యంతో సరిదిద్దుకునే ప్రయత్నంలోనే శ్రమ పడుతున్నారు అనిపిస్తుంది. అయితే ఈ తూర్పు దేశ ప్రజలు ఈ విషయంలో పరిపూర్ణతను సాధించారా అంటే లేదనే చెప్పాలి. పరిపూర్ణ మార్గాన్ని కూడా కనుక్కోలేకపోయారు. అయినప్పటికీ ప్రపంచంలో ఆ దేశాల ప్రజలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారు చేస్తున్న విశ్వసనీయమైన కృషితో, అంతర్గత దృష్టితో నేపథ్యాన్ని తయారు చేస్తున్నారు.
ఈ ప్రపంచంలో మనం ఎలా జీవించాలో మనకు నేర్పదగిన ప్రత్యేక వ్యక్తులు ఈ నేపథ్యం నుండే ఉద్భవించవచ్చు అని నేను నమ్ముతున్నాను. అవతార్ మెహర్ బాబా అట్టి విలువ కట్టలేని మహనీయులలో ఒకరని మాత్రం మనకు స్పష్టమవుతోంది. ఆ మహనీయుని వద్దకు ఎవరైనా వెళ్ళి కొంతకాలం ఉన్నంత మాత్రాన ఆయనలో ఎటువంటి అద్భుత శక్తులు పనిచేస్తున్నాయో వాళ్ళు కనిపెట్టగలరు. ఆయన ఆంతరంగిక శిష్యులతో కొన్ని రోజులున్నప్పుడు ఆయన తనలోని అద్భుత శక్తులను తక్షణం ఇతరులలో ప్రవేశింపచేస్తారు అని ఎవరైనా కనిపెట్టగలరు. అయితే ఈ గ్రంథానికి ప్రస్తావన, నేపథ్యం బాబాయే చెప్తున్నారు. ఈ ప్రపంచంలో సముద్రం వైపునకు ప్రవహించి ప్రవహించని ప్రవహించనటువంటి నది ఎలా ఉండదో, అలాగే పరమ గమ్యం వైపుగా పయనించని ప్రాణి కూడా ఉండదు. కానీ మానవ రూపంలో మాత్రమే చైతన్యం పరిపూర్ణ స్థాయికి చేరుకుని అందరిలోని పరమాత్మ అయి ఉన్న తన స్వస్వరూప జ్ఞానాన్ని పొందగల శక్తి మానవునికి మాత్రమే ఉంది. అయినప్పటికీ పరిణామ క్రమంలో చైతన్యం అభివృద్ధి చెందే సమయంలో దానితో పాటు పెంపొందించబడిన సంస్కారాల భారం కారణంగా ఈ మానవ స్వరూపంలోని ఆత్మ తన జన్మ హక్కు అయిన సహజ లక్షణమైన అనంత ఆనందాన్ని, పరిపూర్ణతను అనుభూతి పొందలేకపోతోంది. కాలినడకన ప్రయాణించే వ్యక్తి కాలి చెప్పులకు దుమ్ము ఎలా పేరుకుంటుందో అదే విధంగా పరిణామ క్రమంలో పయనించే ఆత్మ మనసుపై ఈ సంస్కారాల ధూళి పేర్కొంటుంది. పరిణామ క్రమంలో ఉన్నత రూపమైన మానవ రూపంలో మనసులో పేర్కొన్న సంస్కారాల ఉచ్చులో అతని దివ్య జీవనం చిక్కుపడిపోయి ఉంది. అసత్యంగా కనిపించే ఈ మాయా వలయంలో చిక్కుకునేలా చేస్తున్న ఈ సంస్కారాల కారణంగా ఆత్మ తన ఒక జీవాత్మగా తనదైన దివ్యత్వాన్ని వ్యక్తం చేయడానికి అడ్డుపడుతోంది. అనేక రంగుల సంస్కారాలు, అసత్యమైన నేను, అలాగే మొత్తం ఈ పేరుకుపోయిన బంధాలన్నీ ఒక్కటొక్కటిగా వదిలివేయబడాలి. వేర్పాటు భావాలను ఎక్కువ చేసే సంస్కారాలనే సమిధలను త్రోసివేస్తూ సత్యం ఆ స్థానంలో ప్రతిష్ఠించవలసి ఉంది. ఈ విధంగా మానవుడు దైవీ గమ్యం అనే శిఖరాగ్రానికి చేరుకోవాలి. అదే అంతం లేని శాశ్వత జీవనం. శాశ్వతత్వంలో జీవనం బంధరహితమైనది, నాశనరహితమైనది, విచారములు లేనిది, శాశ్వతమైనది, నవోన్మేషమైనది, అపరిమితమైన దివ్యత్వం తనను తాను ప్రతిష్ఠించుకుంటుంది. ఈ దాగి ఉన్న పెన్నిధి అయిన పరమాత్మ నిధికి వారసులవడానికి నా సహాయం అందించుటే నా అవతార పరమోద్దేశం. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ విధంగా బాబా చెప్పినటువంటి ఈ నేపథ్యము అంటే ఆయన అవతార విశిష్టత, తాను అవతార పురుషునిగా ఎలా వచ్చాను, ఎందుకు వచ్చారో, ఈ సృష్టిని అలాగే మానవాళికి తన యొక్క చేయూతను అందించడానికి, ఆ విధంగా మానవుల యొక్క గమ్యమైన పరమాత్మను చేరుకునేందుకు సహాయం చేస్తాను అంటూ ఈ పుస్తకం ద్వారా కూడా మనకు బాబా తెలియపరిచారు. అయితే ఈ పుస్తకానికి అంటే పుస్తకంలోకి వెళ్లే ముందు ఈ విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మొట్టమొదట డాన్ స్టీవెన్స్ రాసినటువంటి విషయాలన్నీ కూడా చదువుకోవడం జరిగింది. ఇక ఈ రోజు అంటే లిజన్ హ్యుమానిటీ అనే ఈ గ్రంథంలోకి వెడుతున్నాము. బాబా కృపతోనే ఏదైనా సాధ్యమవుతుంది. అలాగే మనం కూడా అనేక గ్రంథాలు ఈ మెహర్ బాబా లవర్స్ అనేటటువంటి ఈ గ్రూప్ లో చదువుకోవడం జరిగింది. ఈ రోజు బాబా కృపతో లిజన్ హ్యుమానిటీ అనే మానవాళికి సందేశం అనే ఈ గ్రంథాన్ని చదువుకోబోతున్నాము. ఆయన యొక్క కృప
మన అందరిపై ఉండాలని, అంటే బాబా చెప్పిన ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోవడం కూడా మానవునిగా మనకి చాలా కష్టం. కానీ ఆయన కృప ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు. కాబట్టి ఆయన కృపతో మనం ఈ గ్రంథంలోని విషయాలను, ఆయన చెప్పినటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను, అలాగే ఆ రోజు బాబా ఆహ్, సహవాసీయులకు తన సహవాస భాగ్యాన్ని అందిస్తూ ప్రతి భాషా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళను రప్పించి 4 భాషలుగా, 4 ప్రాంతాలుగా విభజించి వాళ్ళందరికీ ఒక్కొక్క వారం చొప్పున తన సహవాస భాగ్యాన్ని అందించారు. ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి అనేక విషయాలు మనకి ఆశ్చర్యం గొలుపుతూ ఉంటాయి. ఎన్ని విషయాలున్నాయి, మనకి తెలియనటువంటి ఎన్ని విషయాలు బాబా ఈ గ్రంథాలలో సూచించారు. అయినా కూడా మనము ప్రతి క్షణము కూడా ఆయనను స్మరిస్తూనే, ఆయన చెప్పినటువంటి విషయాలను మనం అర్థం చేసుకుంటూ ఉంటూనే కూడా సగానికి సగం మనం మాయలోనే జీవనం గడిపేస్తూ ఉన్నాం. కానీ ఆయన కృప ఉంటే సాధ్యం కానిదేదీ ఉండదు. కాబట్టి ఈ గ్రంథంలో విషయాలు మనకి అవగాహన చేసుకునేందుకు ఆయన యొక్క సహాయ సహకారాలను మనమందరం కూడా ఆహ్, అభ్యర్థిస్తూ మనం ఈ గ్రంథంలోకి వెడతాము. ఈ ముందుగా బిలవెడ్ గాడ్ ప్రేయర్‌తో మనం వెడదాం. బిలవెడ్ గాడ్, help us all to love you more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. మొట్టమొదట డాన్ స్టీవెన్స్ మనం ఇందాక చెప్పుకున్నాము. ఆయన కూడా 1955వ సంవత్సరంలో బాబా ఇచ్చినటువంటి సహవాస కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆయనతో పాటు ఫ్రాన్సిస్ బ్రెబెజాన్ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ మాత్రమే పాశ్చాత్యులు. మిగిలిన వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి చెందినటువంటి బాబా ప్రేమికులు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా బాబా సహవాస కార్యక్రమానికి రావడానికి ఎంత ఉత్సాహం చూపించారో, వాళ్ళందరి యొక్క మానవ స్వభావాలు, అలాగే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకునేటటువంటి మాటలు, ఇవన్నీ మొట్టమొదటి భాగంలో డాన్ స్టీవెన్స్ ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. వీటిని చూస్తుంటే మనం కూడా బాబా సహవాస కార్యక్రమంలో భాగమే ఉన్నామా? మనం కూడా ఆయనతో పాటు ఆయన సహవాసంలో మనం కూడా పాల్గొన్నామా అనేటటువంటి ఆ భావన, ఆ ఫీలింగ్ తప్పకుండా దొరుకుతుంది. మొట్టమొదటి అధ్యాయం మెహరాబాద్. తూర్పు దేశాలలో గల కొద్ది మందికి మాత్రమే ప్రత్యేకింపబడిన ఆ విలక్షణమైన కౌగిలిలో అనేక మంది పునీతులవుతున్నారు. మొట్టమొదట ఈ గ్రంథాన్ని ప్రారంభిస్తూ డాన్ స్టీవెన్స్ బాబా యొక్క కౌగిలిని గురించి, అంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ, అంటే అతి కొద్ది మంది మాత్రమే ఆ అవకాశం లభించింది. వాళ్ళందరికీ ప్రత్యేకింపబడిన ఒక విలక్షణమైనటువంటి కౌగిలి, ఆ అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా కౌగిలిలో ఎంతమంది పునీతులవుతున్నారు అంటే, నిజానికి కొద్ది మందికి మాత్రమే ఆ భాగ్యం దొరికింది అంటున్నాడు. వారిలో వృద్ధులున్నారు, యువకులున్నారు, మధ్య వయస్కులున్నారు. అందరూ ఆ మౌనావతారునికి అభివాదం చేస్తున్నారు. అందరూ గ్రీట్ చేస్తున్నారు. బాబా రాగానే ఆ మెహరాజాద్ నుండి ఉదయమే బాబా కారులో వచ్చేవారు. నీలిరంగు కారులో వచ్చేవారు. ఆ కారు శబ్దం అవగానే ఎక్కడి వాళ్ళందరూ అక్కడే, వాళ్ళందరూ కూడా బయటికి పేలాల్లాగా, అంటే మూత పెట్టి పేలాలు చేసేటప్పుడు ఆ పేలాలు బయటికి విరజిమ్ముతాయి. ఆ విధంగా వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ గదుల్లో నుండి బయటికి వచ్చి బాబాకు అభివాదం చేసేవారట. మొదట ఒక కొత్తగా వచ్చిన వ్యక్తి ఆ మహనీయుని కుడి భుజంపై తల వాలుస్తాడు. అంటే బాబా ఇచ్చిన కౌగిలిని ఆయన వర్ణిస్తున్నారు. బాబా బుజ్జగిస్తారు. ఒక్కొక్కసారి వీపుపై తట్టి అనునయిస్తారు. తర్వాత రెండవ భుజానికి ఆ కౌగిలి మారుతుంది. మరలా అదే పద్ధతి కొనసాగుతుంది.
కొందరు తమ చెక్కిళ్లను ఆ మహానుభావుని భుజంపై ఆనించి బిడ్డ తల్లిని హత్తుకునే విధంగా మెల్లగా చేతులతో నడుమును పట్టుకుంటాడు. కొందరు కుడి భుజం అలవాటు మాని ఎడ ఎడం భుజంపై వాలినప్పుడు వారిరువురి మధ్య కొంత కలవరపాటు ఏర్పడుతుంది. మొట్టమొదట వచ్చిన వారు కుడి భుజాన్ని తన బాబా భుజంపై తల ఆంచడము, తర్వాత రెండవ భుజంపై ఆంచడము, ఆ తర్వాత బాబా బుజ్జగించడము, మరొకళ్ళు వచ్చి ఈ పద్ధతి మాని మొట్టమొదట కుడి భుజంపై తల వాల్చడము, ఇలా వాళ్ళల్లో వాళ్ళకి కొంచెం బాబాకు ఆ వ్యక్తికి మధ్య కొంత గందరగోళం నెలకొంటుంది. కానీ నిజానికి స్వర్గ సుఖం ఒకవైపు మాత్రమే లేదు. ఏ వైపు బాబా ప్రేమను చూరగొనేటటువంటి ఆ సహవాసీయులు ఏ వైపున బాబాను మొట్టమొదట ఆలింగం చేసుకున్నా స్వర్గ సుఖం అనేది దొరికి తీరుతుంది. కావున ఆ మహనీయుడు ఎదుటి వ్యక్తి పద్ధతిలోనే ఆలింగన భాగ్యాన్ని ప్రసాదించి ఒకే రకమైన ఆప్యాయతను కనుబరిచారు. కొందరు భావోద్వేగానికి లోనవుతారు. బొమ్మల వలె నిలబడిపోతారు. అప్పుడు వారికి తెలియకుండానే ఆయన వారి వీపుపై తట్టడము, ప్రక్కలో చక్కిలి గింతలు పెట్టడమో చేసేవారు. ఆయన కటాక్షపు చిరునవ్వు, హాస్యపు గిలిగింత హాస్యపు గిలిగింతగా మారినప్పుడు ఆ వ్యక్తి సిగ్గుతో తన పొరపాటును ఎవరైనా కనిపెట్టారా అన్నట్లుగా పక్క చూపులు చూస్తూ ముందుకు కదులుతాడు. మెహరాబాద్ అని పిలువబడే ప్రదేశంలో గల అనేక నిర్మాణాలలో గల ఒక హాలు నందు ఈ సహవాస కార్యక్రమం జరుగుతోంది. మెహరాబాద్ అనబడే ఈ ప్రదేశం అహమ్మద్ నగర్ సమీపంలో వ్యవసాయం వృత్తిగా గల ఒక చిన్న కుగ్రామమైన ఆరంగం అంచున ఉంది. బ్రిటిష్ సామ్రాజ్య కాలంలో అహమ్మద్ నగర్లో బ్రిటిష్ వారికి ఒక పాత కోట ఉండేది. అది వారి యొక్క సైనిక స్థావరం. ఈ ప్రదేశం ముంబై నగరానికి సుమారు 200 మైళ్ళ దూరంలో ఉంది. అనగా 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. అవతార పురుషులకు, సిద్ధులకు, సాధు పుంగవులకు నెలవైన ఈ దేశంలో కూడా ఈ ప్రస్తుత పరిస్థితి అసాధారణమైనది. ఇక్కడ ఒక సద్గురువు, ఒక గొప్ప సద్గురువు ఉన్నారు. ఆయన అంతకంటే ఎక్కువే కదా. అసాధారణమైన, అపురూపమైన ఆయన కటాక్షం కొరకు వారం రోజులు ఆయన సన్నిధిలో గడపడానికి వచ్చిన ఆయన ప్రేమికులంతా ఆయనచే ఎన్నుకోబడిన వారు. సాక్షాత్తు భగవంతుడైన ఆయనకు అతి సన్నిహితంగా మెలగుతూ, ఆయన ఉపదేశాలను వింటూ, ఆయనతో ఆటలాడుతూ, పరిహాసాలతో ఆయనతో విహరిస్తూ, విశ్రమిస్తూ గడపడం, అదే నిజమైన భగవంతుని సహవాసం. ఇటువంటి సాహచర్యం సాధారణంగా లభించేది కాదు. అనేక జన్మలలో ఏ ఒక్క జన్మలోనూ సిద్ధించే కలల పెన్నిధిగా భారతీయులు భావిస్తారు అంటూ మొట్టమొదట స్టీవెన్స్ మొట్టమొదటి పేజీలో ఆయన ఈ విషయాలను వ్రాయడం జరిగింది. మిగిలిన విషయాలు రేపు చదువుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.